ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు యొక్క పుట్టిన రోజు విశేషాలతో మరి మనం ముందుకు వెళుతున్నాం. ఈ సమయంలో కొన్ని సత్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గూగుల్ సర్చ్లోకి వెళ్ళి హౌ మెనీ కంట్రీస్ ఆర్ ఇన్ ద వరల్డ్ అని మీరు టైప్ చేస్తే గూగుల్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే 195 కంట్రీస్ యుఎన్ఓ గుర్తించింది. దాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించాయి. అదే సమయంలో హౌ మెనీ కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అని టైప్ చేస్తే ఓవర్ 160 కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఖచ్చితంగా ప్రపంచంలో అందరూ చేసుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్ పండగ. ప్రపంచంలో అందరూ చేసుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఏ గ్రంథాన్ని లేక ఏ పుస్తకాన్ని ప్రజలు ఎక్కువగా చదువుతున్నారు, విచ్ బుక్ రెడ్ బై మోర్ పీపుల్ అంటే ఇమీడియట్గా గూగుల్ ఇచ్చే ఆన్సర్ బైబిల్ ఈజ్ ద వన్. 3,900 మిలియన్ పీపుల్ ఆర్ రీడింగ్ దిస్. విచ్ బుక్ ప్రింటెడ్ ఇన్ మోర్ లాంగ్వేజెస్ అని టైప్ చేస్తే బైబిల్ ఈజ్ ద బుక్. 3,000 పైగా భాషల్లోకి తర్జుమా చేయబడిన ఒక గ్రంథ రాజం ఈ బైబిల్. వాయ్ ఇంత విశేషంగా ప్రజలందరి చేత శ్లాఘించబడుతూ, కొనియాడబడుతూ, ఆచరించబడుతూ ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథానికి అందులోని ఒక వ్యక్తి, ఒక పుట్టుకకు విలువ ఉంది. ఎందుకు యేసుక్రీస్తు వారు మానవ రూపంలో అవతరించారు, యేసుక్రీస్తు పుట్టుకలోని ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే ఈ సంబరాల కొరకు యేసుప్రభు వారు పుట్టలేదండి. ఘనకీర్తుల కొరకు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కొరకు, లేక మరొక విధంగా ఆయన యొక్క ప్రతిపత్తిని రుద్దడానికి ఆయన పుట్టల. ఈ భారతదేశంలో అనుకునేటట్లుగా మత మార్పిళ్ళు చేయడానికి ఆయన పుట్టల. ఆయన పుట్టిన కాన్సెప్ట్ ఏంటంటే దేవుని దయ ఉన్నటువంటి మానవులలో ఉన్నటువంటి ఆ ఆత్మను రక్షించడానికి, ఆ ఆత్మకు పట్టిన పాప చీడ నుంచి తొలగించి దానిని పవిత్రాత్మగా చేసి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి మార్గంగా యేసయ్య వచ్చారు. అందుకని ఆ యేసుక్రీస్తు పుట్టుక రోజున యేసుని గురించి ఆలోచన చేస్తే దేవుని వాక్యములో ఒక ప్రత్యేకమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయములో 24వ వచనంలో ఈ విధంగా ఉంది. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకా ఆయన గురించి ఆలోచిస్తే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కింద ఫుట్ నోట్లో తగినవాడు అని ఉందండి. అందరికీ తగినవాడండి, ప్రతి పరిస్థితికి తగినవాడు. ఈరోజు మానవుడు తగిన దాని గురించి చూసుకుంటాడు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే తగిన వసతులతో కట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఈవెన్ ఒక అద్దె ఇంటిలోకి మారాలన్నా తగినదిగా ఉందా లేదా చూసుకుంటాడు. ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తగిన వరుడా, తగిన వధువా, తగిన సంబంధమా కాదా చూసుకుంటాడు. ఈవెన్ శరీరాన్ని కప్పుకునే వేసుకునే బట్టల్లో కూడా తగినదా కాదా, నా సైజా కాదా, ఈ కలర్ నాకు మ్యాచ్ అవుద్దా లేదా, ఇలాంటివన్నీ చూసుకుంటాడు. నేను మళ్ళీ అంటున్నాను, అన్నిటికీ తగిన వాటిని వెతుక్కునే ఈ మానవుడు తన ఆత్మరక్షణార్థమై తగినది ఎవరు అని కూడా వెతకాలి.
అలా తగిన వాడు ఎవరంటే లోకరక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తు. ఈరోజు నీకు నీ పరిస్థితికి అన్నిటికీ తగినవాడు ఆయనే. ఆ తగిన వాడిని తెలుసుకోవడమే మన విధి. అందుకని ఆ యేసుక్రీస్తులో మతాలు, కులాలు, భూ సంబంధమైన ఘనకీర్తులు ఇవన్నీ చూడడం మానేసి ఆయనలో, ఆయన పుట్టుకలోని ఆంతర్యంలోని ఆ అద్భుతమైన లక్షణాలని చూడగలిగితే, అవి మనలో కానీ పుట్టగలిగితే నిజమైన క్రిస్మస్ అదే. సుమియోన్ అనేటువంటి ఒక ఆయన 8 రోజుల పసికందైనటువంటి యేసులో ఏం చూస్తున్నాడంటే, ఫస్ట్ ఈజ్ అబ్జర్వింగ్ ద రైచియస్నెస్, నీతి. ఆయన పుట్టుకలో కానీ, ఆయన జీవించిన విధానంలో కానీ, ఆయన మరణములో కానీ, ఆయన తిరిగి లేవడంలో కానీ, మరలా వస్తానని మాట ఇవ్వడంలో కానీ భగవంతుని యొక్క నీతే కనపడుతుంది. అందుకనే ఆయనలో మొట్టమొదటిగా చూడాల్సింది నీతి. రెండవదిగా ఆదరణ. ఈరోజు ఈ ఆదరణ మనం చూడాలి ప్రియులరా. ఆదరణ అనేది క్రీస్తులో ఉంది. ఆదరణ అనేది క్రీస్తులో కనబడుతుంది. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను, ఆదరించడానికే క్రీస్తు ప్రభు అండి. ఆదరణ చూపించండి, మనుషుల్ని ఆదరించండి, ప్రేమతో ఆదరించండి, సహాయం చేసి ఆదరించండి, వారికి ఉన్నటువంటి అవసరత తెలుసుకొని ఆదరించండి. నిజమైన క్రిస్మస్ అంటే అదే. మేము నిన్నటి దినాన్న 40 మంది పిల్లలకు వారి అవసరతలన్నీ గమనించుకొని అన్నీ పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళని తీసుకొచ్చినటువంటి తండ్రులు, తల్లులు, వారిని బలపరుస్తున్నటువంటి సంస్థ వాళ్ళు, ఆ పిల్లల ముఖాల్లోని ఆనందం చూసి చాలా సంతోషించారు. అంతకు మించిన క్రిస్మస్ ఇంకోటి లేదు. మీరు కూడా ఇతరుల ఎడల ఆదరణ చూపించండి, పెద్దవారి ఎడల ఆదరణ చూపించండి, చంటి బిడ్డల ఎడల ఆదరణ చూపించండి, నీ తోటి వారి ఎడల. అదే చెప్పిందండి బైబిల్, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇందులో మతం గొడవ లేదండి. అందుకే అంటున్నాను నేను, ఆదరించే మనస్సు నీలో పుడితే నిజమైన క్రిస్మస్ అదే. తర్వాత ఏమంటాడంటే, సమాధానము నేను చూస్తున్నాను అన్నాడు. హ్యావ్ పీస్ విత్ ఎవ్రీబడి. నిజమైన క్రిస్మస్ అందరితో సమాధానంగా ఉండడమే. ఈరోజు అనేక రీతులుగా మనం గొడవలు పడిపోతున్నాం, తగాదాలు తెచ్చుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే భక్తి కొరకే గొడవలు అయిపోతున్నాయి. ఇవన్నీ లేకుండా సమాధానకరమైనటువంటి సమాజాన్ని మనం సృష్టిద్దాం. అందరితో సమాధానంగా ఉందాం, సమాధానాన్ని వెతుకుదాం, సమాధానాన్ని చూపిస్తాం. అది నిజమైన క్రిస్మస్. తర్వాత అంటాడు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా అన్నాడు బైబిల్. క్రీస్తు పుట్టడం అంటే వెలుగు. చీకటిలో, మరణాంధకారములో, మరణ ఛాయలలో ఉన్న వారికి వెలుగు కలిగెను. ఈరోజు ఆ వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలండి. వెలుగు సంబంధులుగా ఉంటే వాళ్ళు లోకానికి చాలా దీవెనకరంగా ఉన్నవాళ్ళు. వెలుగు లోకానికి చీకటిలో, అంధకారంలో ఉన్న వారిని బయటికి తీసుకొస్తుంది. అందుకనే ఆయన వెలుగై ఉన్నాడండి. ఆయన మతమే లేడు, మరొక మాట అనడానికి లేదు. ఆయనలో మనం వెతకవలసింది నీతి, ఆయనలో మనం వెతకవలసింది ఆదరణ, ఆయనలో మనం వెతకవలసింది సమాధానం, ఆయనలో మనం వెతకవలసింది వెలుగు. మించి ఆయన నిన్ను మహిమకరంగా చేస్తున్నాడు. నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగా. ఈరోజు నీ బ్రతుకు మహిమగా ఉందా? నీ బ్రతుకు నీకు మహిమ, నీ కుటుంబానికి మహిమ, నీ సమాజానికి మహిమ, నువ్వు పనిచేస్తున్న సంస్థకి మహిమ. నువ్వు ఏది చెయ్యి అది దేవుడికి మహిమ వచ్చేటట్టుగా చెయ్యి. బైబిల్ అంటుంది, నీవు భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను దేవునికి మహిమకరంగా చెయ్యి. ఈరోజు క్రీస్తు పుట్టడం అంటే నీ ద్వారా ఒక మహిమ రావాలి. యు ఆర్ సపోజ్ టు బి ఏ గ్లోరిఫైడ్ పర్సన్. చివరిలో అంటాడు, ఆయన సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను చూస్తున్నాను. ఈరోజు నీకు రక్షణ, నీ లోపల ఉన్న ఆత్మకు రక్షణ.
అది లోకానికి కనబడాలి. అంతే తప్ప నీ భక్తి ఇతరులకు వివాదాస్పదంగానో లేక వైషమ్యాలు తెచ్చేదిగాను విద్వేషాలు పెంచేదిగాను కనబడేది కాదు. రక్షణ చూపించాలి. రక్షింపబడిన వ్యక్తులు ఎలా జీవించాలో లోకానికి చూపించండి. అందుకనే బైబిల్ అంటుంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేయకు. దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. అది క్రీస్తు యొక్క జననంలోని ఆంతర్యం. అంతే తప్ప ఆయన ఏవో ఇవ్వడానికో, భూ సంబంధమైన ఘనకీర్తులు పెంచడానికో, ఆస్తిపాస్తులు అనుగ్రహించడానికో ఆయన రాలా. అవన్నీ అందరికీ ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ క్రీస్తు ఇచ్చేది మానసికమైనటువంటి సంతోషాన్ని, ఒక ప్రత్యేకమైన నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని. ఒకరోజు ఈ బ్రతుకు అయిపోయిన తర్వాత నేను తండ్రి వద్దకు వెళతాననే నిరీక్షణనిస్తుంది. అందువలన ఆ క్రీస్తు పుట్టుక మీ జీవితంలో ఇవన్నీ తెచ్చిపెట్టాలని నేను కోరుతున్నాను. ఈ లోకంలో మీకు అవి అవ్వాలి, ఇవి అవ్వాలని నేను అన్ను. అవన్నీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అయినా నిలవకపోవచ్చు. అవుతాయి, కానీ అవి ఉండవు. అశాశ్వతమైన ఈ లోక సంబంధమైన వాటికంటే కూడా శాశ్వతమైన ఆ నిత్య జీవాన్ని పొందడానికి క్రీస్తు అనే మార్గాన్ని మీరు తెలుసుకోండి. అది మతం కాదు. ఆ మార్గము మిమ్మల్ని పరభాగ్యం చేర్చునుగాక. అలాంటి క్రిస్మస్ మీ జీవితాల్లో రావాలని, అలాంటి క్రీస్తు మీలో పుట్టాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పరిశుద్ధుడైన దేవ, లోకరక్షకుడైన క్రీస్తుని మానవ రూపంలో పంపించావు. వారు వచ్చింది లోక సంబంధమైనవి, భౌతికపరమైనవి ఇవ్వడానికి కాదయ్యా. ఆంతరికంగా ఉన్నటువంటి ప్రతి శత్రువుని సంహరించి, ఆత్మలో ఉన్న భేదాలు తొలగించి, పాపాన్ని కడిగివేసి, పవిత్రాత్మగా మార్చి పరమాత్మ దగ్గరికి చేర్చడానికి మార్గమై వచ్చారు కనుక ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలోనూ మీరు పుట్టండి, వారి జీవితాన్ని ధన్యకరంగా చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.